అంతగా పెరిగినటువంటిది వైసీపీకి పడుతుందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే కొన్ని మనం ఏపీలో సాధారణంగా ఎక్కువగా కనిపించేది క్యాస్ట్ ఈక్వేషన్స్. ఆ క్యాస్ట్ సంబంధించి గంపగుత్తగా ఒకే పార్టీకి వేస్తారంటే అదీ లేదు. కానీ మనం చూస్తుంటే స్పెక్యులేషన్స్ అన్ని కూడా ఈ సామాజిక వర్గాలకి ఈ పార్టీ అనుకూలంగా ఉంటుందనేది, ఎక్కడ ఏది పూర్తిగా ఒకరికి పట్టం కడతారు అనేది మనం అనుకోవడానికి అవకాశం లేదు. కానీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎస్ రమణరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎట్లా చాలా మాకైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడెప్పుడు తొలి రౌండ్ ఫలితాలు రాబోతున్నాయి. మనకి ఎప్పుడు కూడా ఈసీ కొన్ని తీసుకున్నటువంటి యాక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడదాం సార్. గతంలో కంటే పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది ఈసారి ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. దానికి తోడు ఇప్పుడు కూడా ఫస్ట్ ఈవీఎం అంటే మనకి పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాత ఈవీఎం స్టార్ట్ చేస్తాం, అట్లా కాకుండా అరగంట టైం మాత్రమే ఇచ్చి రెండు కూడా ప్యారలర్ గా చేసే విధంగా ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? కాస్త త్వరగానే ఫలితం వచ్చే అవకాశం ఉందా? మనకి యాక్చువల్గా 52లో జరిగినటువంటి ఎలక్షన్స్ లోపల 42% పోలైంది. ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల 52లో మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన లోక్సభ ఎన్నికల లోపల కేవలం 42% పోల్ అయ్యాయి. సో అటువంటి పరిస్థితుల్లోంచి ఇవాళ మనము 65-70% వరకు కూడా మనం వచ్చేసాం. ఇంకా ఎక్కువ మంది ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయితే అది బలంగా ఉంటుంది అనేటువంటిది మనం విశ్వసించేటువంటిది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్, ప్రజల యొక్క అంబిషన్స్, వాళ్ళ కోరికలు ఏమున్నా, ఎటువంటి ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది, ఎవరైతే కరెక్ట్గా చేస్తారనేటువంటిది ప్రజల ద్వారా నిర్ణయించబడాలి. సో మరి మొదటి ఎన్నికల లోపల 52లో జరిగిన దాంట్లో 40%, 42% ఎన్నికలు, దాంట్లో వచ్చినటువంటి ఓట్లో కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. పోలైనవే 42%, దాంట్లో 40% ఓట్లు వచ్చాయి. అంటే ఎంత తక్కువ మందితోటి ఆ రోజు ఉన్నటువంటి ఎన్నిక జరిగింది అనేటువంటి మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 65-70% వరకు ఆంధ్రప్రదేశ్ లాంటి చోట 82% వరకు వచ్చినారు. అంటే ప్రజాస్వామ్యం నిదానంగా ప్రజల యొక్క అంబిషన్స్కి అనుగుణంగా, వాళ్ళ కోరికలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. అయితే దీనికోసం చాలా కసరత్తు చేస్తుంది. అలాగే అంతకుముందు ఉన్నటువంటి దాంట్లో రిగ్గింగ్ చేయించడము, తర్వాత పోలింగ్ బూతులను ఆక్యుపై చేయడము, తర్వాత రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ చేసేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. శేషన్ గారు CEO అయిన తర్వాత, ఎలక్షన్ కమిషనర్ అయిన తర్వాత ఆయన చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా వరకు ఉన్నటువంటి వాటి అన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టించారు. సో ఈ వాల్ రైటింగ్స్ రాయడము, జెండాలు కట్టడము, రోడ్ల నుండి ఎక్కడ పడితే అక్కడ పోస్టర్స్, విపరీతమైనటువంటి ప్రచారం ఉండేది అంతకుముందు జరిగినటువంటి పరిస్థితి లోపల. శేషన్ గారు వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు ఎన్నిక జరుగుతుందా జరగట్లేదా అనేటువంటి ఆ వాతావరణం కనిపిస్తుంది. కేవలం ఆ రోజు ఏదో మీటింగ్ పెట్టిన రోజు లేకపోతే ఇంకొన్న రోజు తప్ప మిగతా రోజులు ఆ వాతావరణం కనిపించేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకు కనిపిస్తుంది. అప్పుడే వయనాడులో ఆధిక్యంలో రాహుల్ గాంధీ ఎక్కడ పోటీ చేస్తారనేది కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణం కనిపిస్తుంది. శ్రీకాంత్ ఏమంటారు? అమేధి, వాయనాడు ఈ రెండు చాలా కీలకంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు. సో వాయనాడు ప్రస్తుతానికి సిట్టింగ్ ఉన్నాడు రాహుల్ గాంధీ. సో అక్కడి నుంచి రాయబరిలో కూడా పోటీ చేస్తున్నారు. సో ఈ రెండు స్థానాల్లో ఎట్లా ఉండబోతుంది అంటే వాయనాడు విషయంలో అంటే ఒక వాతావరణం కూడా కనిపించింది. ఒకవేళ అంటే ఈసారి చూస్తే ప్రియాంక గాంధీ పోటీ చేయట్లేదు, బట్ ఆమె బాధ్యతగా తీసుకొని భుజాల మీద ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. వాయనాడులో గెలిస్తే పరిస్థితి ఏంటి, రాయబరేలీలో గెలిస్తే పరిస్థితి, ఈ రెండు కూడా కంచుకోవటలే. సో ఇట్లా నేపథ్యంలో రాయబరేలీ అనేది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక పీఠం. సో అక్కడ నుంచి సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకి వెళ్ళిపోవడం, ఆ స్థానంలో రాహుల్ గాంధీ పోటీ చేయడం, ఒకవేళ వాయనాడులో గెలిస్తే అక్కడ ఆ సీట్ నుంచి మళ్ళీ ఉప ఎన్నిక తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేయించేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఇవన్నీ కూడా రెండు స్థానాలను కూడా చాలా కీలకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇట్లా నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది ట్రెండ్స్ చూడాలి. సో ఈసారి యూపీ కూడా చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. సమాజ్వాదీ పార్టీ అక్కడ అఖిలేష్ యాదవ్ చాలా బలంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. యూపీ కేంద్రంగా ప్రధానమంత్రి మోడీ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా యూపీ విషయానికి వస్తే అక్కడ మోడీ కూడా ఈసారి వారణాసి లోక్సభ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈసారి గెలుపు ధీమాతో ఉన్నారు. ఒక మోడీ పోటీ చేసినటువంటి వారణాసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్దగా ప్రచారం అవసరం లేదు. కాశీలో మోడీ పోటీ చేస్తున్నారు కదా అన్నటువంటి ఒక వెదర్ ని కూడా, మోదీ మేనియా సరిపోతుంది అన్నటువంటి ఒక వెదర్ కూడా క్రియేట్ చేశారు. ఈవెన్